Life is full of oppositions and opportunities with warranty but no guarantee. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవిని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ టీకొండ. ఈ ఎపిసోడ్లో మనం ఒక కాన్సెప్ట్ అనేది తెలుసుకుందాం, ద రియాలిటీ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఇది ఫస్ట్ టైం ఒక ఎపిసోడ్ నేను ఎలా చేస్తున్నానంటే, నేను చేసే ప్రతి ఒక్క ఎపిసోడ్ మీరు చూస్తే 95% నా ఆలోచనతో వచ్చే ఎపిసోడ్స్ అనమాట. అంటే ఇలాంటి ఎపిసోడ్స్ అనేది మీకు ఫ్యూచర్లో వేరే ఏ తెలుగు యూట్యూబ్ ఛానల్లో కానీ ఏ ఛానల్లో కూడా వచ్చే ఛాన్సెస్ అనేది లేదు. ఎందుకంటే ఇది ఏదైతే నేను డిఫైన్ చేస్తున్నానో ఇది మ్యాక్సిమం నేను ఎలా యూజ్ చేస్తున్నాను, ఇది ఎలా మీకు అందరికీ ఇంపాక్ట్ ఇస్తున్నానని నా ఓన్ కాన్సెప్ట్స్. అయితే ఫ్యూచర్లో నేను బీయింగ్ అ న్యూమరాలజిస్ట్, నేను చాలామంది ఏమంటారంటే మన లైఫ్ మీద మనది మీద ఏది ఇంపాక్ట్ ఎక్కువ చేస్తుంది అంటే, ఇంపాక్ట్ ఎక్కువ చేస్తుందంటే గ్రహాల వల్ల మనకి ఇంపాక్ట్ ఎక్కువ అవుతుందా అంటే, ఇప్పుడు రీసెంట్లీ ఇప్పుడు మనకు ఉగాది వచ్చింది, మా రాశి ఎలా ఉంది, నక్షత్రం ఎలా ఉంది అని చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. ఈ ఒక ఎపిసోడ్ అనేది క్లారిటీగా అర్థం చేసుకోండి. మళ్ళీ లైఫ్లో మీరు మీ గురించే కానీ ఏది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఏది నాకు ఎక్కువ ఇంపాక్ట్ అవుతుందని మీరు ఎవ్వరికి కూడా అడిగే అవసరం లేదు. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక పిక్టోగ్రఫీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇది పిక్చర్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ మీకు రైటింగ్ థియరీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు మన లైఫ్ మీద మ్యాక్సిమం 5 ఇంపాక్ట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ 5 ఇంపాక్ట్స్ అనేది నేను ఇక్కడ సర్కిల్స్ లాగా డ్రా చేశాను. ఫస్ట్ ఇంపాక్ట్ అనేది నేను ఇక్కడ మీరు గమనిస్తే నేను రాసేది ఏంటి అంటే, ఇక్కడ ఎం అనేది రాస్తాను. ఓకే, ఎం అనేది ఫస్ట్ ఇంపాక్ట్ అనేది మన పైన అవుతుంది. ఎం తర్వాత మనకు వచ్చే ఇంపాక్ట్ అనేది ఏంటి అంటే పి అన్నమాట. పి అనేది రిప్రజెంట్ చేస్తాను. ఇది ఇక్కడ నేను రాస్తాను మళ్ళీ దీని ఎక్స్ప్లెనేషన్. తర్వాత మనకి ఇంపాక్ట్ అయ్యేది ఎస్, ఇక్కడ ఎస్ తర్వాత మనకు వచ్చేది ఎం తర్వాత మనకు వచ్చేది జి అన్నమాట. అంటే వీటికి డెఫినేషన్స్ అనేంటే ఏంటి, చాలామంది ఏమంటారంటే మా లైఫ్ అంతా ఇట్లా కాదానికి కారణం ఏంటంటే జి అన్నమాట. జి అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ పెద్ద సర్కిల్లో అన్నిటికంటే పెద్ద సర్కిల్ అనేది జి. అయితే ఇక్కడ పెద్ద సర్కిల్ జి అంటే జీది ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని ఇక్కడ తెలుసుకుందాం. అంటే ఇక్కడ నేను పెద్ద సర్కిల్ కాబట్టి ఇక్కడ జి రాస్తున్నాను. జి అంటే ఏంటి అంటే గ్రహస్థితి. ఓకే, గ్రహస్థితి అంటే దీన్ని మనం ఏం రిప్రజెంట్ చేస్తామంటే, ఇప్పుడు ఎవరైనా ఫెయిల్ అయినారనుకోండి, ఓకే మీకు రాహు దోషం ఉంది, లేదా మీకు ఏదో శాపం ఉందో, లేకపోతే మీకు ఏదో రుణం ఉందో, లేదా మీ పూర్వజన్మ కర్మాని ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు. ఇవన్నీ మనకి గ్రహస్థితి కింద వస్తుంది. అయితే దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తామంటే, దీన్ని మనం స్పిరిచువల్ అని అనవచ్చు. స్పిరిచువల్ అంటే మన బాడీ మొత్తంలో స్పిరిచువల్ అనేది ఒక పార్ట్. ఆ స్పిరిచువల్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే సోల్ అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇప్పుడు గ్రహస్థితిని మనం ఇక్కడ రాసేసాము. నెక్స్ట్ ఎం అంటే ఏంటి, ఎం అంటే ఏంటి అంటే మనీ. అయితే మనీని మనం ఇంగ్లీష్లో అంటున్నాము, దాన్ని తెలుగులో మనం ఏమంటామంటే ధనస్థితి. అంటే ధనస్థితి అంటే మీ లైఫ్లో మీరు డౌన్ఫాల్ అవుతున్నారా, మీరు గ్రో అవుతున్నారా తెలవాలంటే మీ లైఫ్లో మీకు ఇది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అండి. అందరు దీని ఇంకానే ప్రయత్నిస్తారు అచీవ్ చేయాలని. ధనస్థితిని మీరు రిప్రజెంట్ చేసేది ఏంటంటే ఫైనాన్షియల్స్. అయితే ఇక్కడ సోల్ ఎలా అయితే స్పిరిచువలిజం ఉంది, ఫైనాన్షియల్ అంటే ఏంటి రిప్రజెంట్ చేసేది ఏంటంటే సొసైటీ. ఓకే, ఇక్కడ ఎస్ని రిప్రజెంట్ చేసేది ఏంటంటే శరీర స్థితి అన్నమాట. అంటే మన బాడీ అనేది మీరు మంచిగా హెల్తీగా మెయింటైన్ చేస్తున్నారా, లేదా మీ బాడీని మీరు కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా, లేదా మీ గోల్కి అచీవ్ చేస్తున్నారా, చాలా ఇంపార్టెంట్. అయితే దాన్ని మనం ఏమంటామంటే శరీర స్థితి. దీన్ని మీరు రిప్రజెంట్ చేసేది ఏంటంటే ఫిజికల్. బాడీ. ఫోర్త్ రిప్రజెంట్ చేసేది ఏంటంటే పి అనేది రిప్రజెంట్ చేసేది ఏంటంటే పరిస్థితి. పరిస్థితి అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఒక టఫెస్ట్ సిచ్యువేషన్ అనేది వచ్చింది అంటే దాన్ని మీరు ఎలా ట్యాకిల్ చేయగలుగుతున్నారు, అంటే మీరు ఒక మంచి ఐడియా చేసుకొని దాన్ని ఆపోజిషన్ని ఆపర్చునిటీగా తీసుకుంటున్నారా, లేదా దాంట్లో మీరు డౌన్ఫాల్ అయిపోయి మీ లైఫ్ అనేది స్పాయిల్ చేస్తున్నారా, అది రిప్రజెంట్ చేసేది పరిస్థితి.
పరిస్థితి రీప్రజెంట్ చేసేది ఏంటి అంటే మెంటల్ అన్నమాట. మెంటల్లీ మనం రీప్రజెంట్ చేసేది ఏంటంటే బ్రెయిన్. ఇక లాస్ట్ ఎం అనేది ఏంటి అంటే మన మనస్థితి అన్నమాట. అంటే మనస్థితి అంటే మీరు అన్నిటికీ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మీ ఎమోషనల్ లెవెల్స్ అనేది ఏంటి, మీరు ముందుకు ఎలా వెళ్తున్నారు, మీరు ఒక ధైర్యంగా స్టెప్ తీసుకుంటున్నారా, పిరికితనంతో మీరు ఎంకకి వెళ్ళిపోతున్నారా అంటే అది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనస్థితి. దీన్ని మనం ఎమోషనల్ అంటాం. ఇక్కడ మీకు వచ్చేది ఏంటంటే మైండ్. మీరు ఎక్కడికి వెళ్ళినా లైఫ్ మొత్తంలో మీరు ఒకటి ఏదైనా అచీవ్ చేయాలంటే ఈ 5 టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తప్పకుండా మీ లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ అనేది అవుతుంది. వీటిని మీరు కరెక్ట్ మేనేజ్ చేసిరనుకోండి, యూ విల్ బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఆన్ ద ఎర్త్. అంటే ఇక్కడ గమనిస్తే ఇది పెద్ద సర్కిల్ కాబట్టి నేను ఫస్ట్ రిప్రజెంట్. చాలా మంది ఏం చేస్తారంటే గ్రహస్థితి మీద ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే రియాలిటీ. అయితే దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ మనస్థితి అన్నమాట. మీ మనస్థితి అనేది మీరు కరెక్ట్ ఉందనుకోండి, మీరు అన్నిటినీ మేనేజ్ చేస్తారు. అంటే ఇక్కడ సర్కిల్ అనేది చిన్నగా ఉంది కాబట్టి ఇది చాలా చిన్నది, దీని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అని కాదు. కానీ దీని చిన్నగా ఉంది అని కాదు, ఇది స్టార్ట్ అవుతుంది. అంటే మీ లైఫ్ జర్నీ అనేది మీరు ఇన్సైడ్ టు అవుట్ సైడ్ పోతున్నారు కాబట్టి ఇక్కడ పెద్ద సర్కిల్ అనేది ఇంపార్టెంట్ కాదు, చిన్నది ఇంపార్టెంట్. అంటే మీ మనస్థితి స్ట్రాంగ్ ఉంటే మీ లైఫ్లో మీరు ఏదైనా అచీవ్ చేయగలుగుతారు. ఎలాంటి కష్టాలైనా ఎదురుని మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఫస్ట్ మీరు గ్రహస్థితిని పట్టుకొని వెళ్ళకండి. అంటే మీ గ్రహాలు బాగలేదు అయితే మీ లైఫ్ అనేది మీరు సక్సెస్ కారు అంటే అది చాలా నా ప్రకారం ఏంటంటే 100% కరెక్ట్ అనేది కాదు. మీ మనస్థితి అనేది స్ట్రాంగ్ ఉంటే మీరు ఏదైనా అచీవ్ చేయగలుగుతారు. అందుకే ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ నేనేమంటానంటే గ్రహస్థితి అనేది మిమ్మల్ని ఉట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కానీ మీ మైండ్ స్ట్రాంగ్ ఉందనుకో కంపల్సరీ మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తుంది. మీ మైండ్ అనేది స్ట్రాంగ్ పెట్టుకోండి. మీ మైండ్ని ఎలా స్ట్రాంగ్ పెట్టుకోవాలి, ఇప్పుడు చాలా మందికి మైండ్లో కన్ఫ్యూజన్స్ ఉంటుంది. అసలు మైండ్ అనే కాన్సెప్టే చాలా మందికి క్లియర్ లేదు. అది ఒక అడ్వాన్స్ మెథడ్ లాగా నేను సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాను. నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాము. ఇక్కడ మనస్థితి అనేది స్ట్రాంగ్ ఉందనుకోండి, మీరు ఉన్న సిచ్యువేషన్స్ని కరెక్ట్ ట్యాకిల్ చేస్తారు. మీరు మంచి ట్యాకిల్ చేశారనుకోండి, మీరు ఒక మంచి మెసేజ్ని మీ బాడీకి పంపించచ్చు. అంటే బాడీని మంచిగా మెయింటైన్ చేయగలుగుతారు. బాడీని కరెక్ట్ మెయింటైన్ చేయగలిగితే మీరు కరెక్ట్గా ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మీ ఎర్నింగ్ అనేది బాగుందనుకోండి, మీ గ్రహాలు అనేది మీకు తప్పకుండా అనుకూలిస్తారు. అంటే ఈ క్లారిటీ నేను ఇవ్వాలని అనుకున్నాను. ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ మైండ్, ఆఫ్టర్ దట్ గ్రహాల గురించి ఫోకస్ చేయండి. ఈ ఎపిసోడ్లో నేను ఇక్కడనే క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో చాలామంది ఉగాది రాశి ఫలాలు ఎలా ఉంది అనేది వాళ్ళ ఆస్ట్రాలజీలో అడుగుతూ, దాంతోపాటు చాలామంది క్లయింట్స్ నాకు కూడా కాల్ చేశారు. కానీ ఇదే ఉగాదిది కాకుండా నేను మీ లైఫ్ లాంగ్ మీ రాశియే కానీ మీ లైఫ్ అనేది ఎంత బాగుంటుంది అనేది ఎలా ఉంటుంది అనేది నేను ఫ్యూచర్ ఎపిసోడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.